వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి మీద గౌరవ న్యాయస్థానాలు గనక ఇమ్మీడియట్ చర్యలు తీసుకోకపోతే నేను న్యాయస్థానాల మీదే కేసేస్తాను. పవన్ కృష్ణమూర్తి అనేటువంటి నేను గౌరవ న్యాయస్థానాల మీద నేను కేసు వేస్తాను. సుమోటోగా గనక ఆయన వీడియోని మీరు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వకూడదు అనే దాని మీద. ఎందుకంటే ఇది ప్రేక్షకులకు మాత్రమే కాదండి, ఒకసారి గౌరవ న్యాయస్థానాలకి ఇది నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏదో సామాన్యుడు, ఏ పార్టీ నాయకుడు అనుకోండి, ఏదో వాక్ స్వాతంత్రం, వాళ్ళు రాజకీయాలు అంటే ఇలాగే మాట్లాడతారు, ఇదే చేస్తారు అని చెప్పి వదిలేసేయచ్చు, పెద్ద పట్టించుకోకర్లా. లేదంటే నాలంటే ఒక చిన్నపాటి జర్నలిస్ట్ ఏమైనా మాట్లాడాడు అనుకోండి, వీడు ఏదో సెన్సేషన్ కోసం మాట్లాడుతున్నాడు రా, లైట్ తీసుకోండి, ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడు అని కూడా వదిలేయచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నటువంటి వ్యక్తి, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే ఎదురుకుండా ఉంటే నాకే లాగి కొట్టాలనిపిస్తుంది. 2024 ఈ అభ్యున్నత కలిగినటువంటి సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో మనం బతుకుతూ ఇప్పుడు ఆయన ఏమంటాడు మళ్ళీ అక్కడ 2019 ఎన్నికల్లో ఎందుకు ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఇక్కడ ఐ కేమ్ ఫ్రమ్ బేసికలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు, ఫ్యాక్షనిస్ట్ లీడర్. కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి. ఇది ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ మ్యారీ డాన్ వీటో క్యారల్. అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్, సెకండ్ సన్ కి ఫియాన్సీ పోద్ది ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ వీటో క్యారల్, పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్ లో పుట్టిన వర్డ్, ఇటలీలో సిసిలీలో. ఎవడు చేయవడిగిన ఇస్తుంటాడు, కూర్చుంటాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఇక్కడ కిస్ చేయాలి. వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తుంటాడు. వాళ్ళ ఫియాన్స్ అడుగుతాడు, సన్ ఇది మీ నాయన అంటే దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్. ఎవడైనా జగనన్న పాపం మారిపోయాడయ్యా. నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ కూడా నా కొట్టలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబడ్డ గమ్మునుంటే చాలు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఉత్సాహం పోసారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం మంచితనం చూసి రిలీజ్ చేయటం లేదంటే. చూసారుగా ఏం మాట్లాడారు. సో వర్డ్ బై వర్డ్ మళ్ళీ ఒకసారి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఏం మాట్లాడాడు అనే దానికి. నాకు గౌరవం కూడా ఇవ్వబుద్ధి కావట్లేదు, వయసులో చాలా పెద్ద మనిషి, బట్ ఆ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడం అంటారు చూసారా. అంటే ఒక వ్యక్తిని ఆయన మాట ద్వారా, ఆయన చేసే పని ద్వారా గౌరవించుకోవాలంటారు చూసారా. ఏ మాత్రం అసలు గౌరవం అనేది అక్కర్లేదు, పట్టించుకోని అవసరం లేనటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈరోజు భ్రష్టు పట్టిపోయి మిగిలిపోయాడు. అంటే ఆ కుల అహంకారం, కుల దురహంకారం ఎంత దాకా వెళ్ళిపోయింది అనేది. సో ఒకసారి మనం ఇది చూద్దాం, అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి. నమ్మినోడి కోసం చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు, ఫ్యాక్షనిస్ట్. I came from basically a faction family. నేను ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఓకే, ఇన్నాళ్ళు ఎవరికి తెలియలేదు, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చారని తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని ప్రకారమే ప్రతి ఒక్కరు నడుచుకుంటారు. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు, ఫ్యాక్షనిస్ట్ లీడర్. కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి. ఇది ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, డిఫరెంట్. ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఏంటి, ఒక ఫ్యాక్షనిస్టు తను నమ్ముకున్న కార్యకర్త కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వస్తాడా? అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి ఏడుస్తాయంటారు చూసారా. అలాగే మొన్న మధ్యన ఎక్కడో చూసాము, ఒక ఊళ్ళో
వీధి కుక్కలు కొన్ని ఒక కోతి పిల్లని పట్టుకుని చంపేశాయి. కోతులు ఆ ఊరి మీద పగబట్టి అసలు ఆ ఊళ్ళో కుక్క అనేది తిరగకుండా చేస్తున్నాయి. నేలకేసి కొట్టి చంపుతున్నాయి. కుక్క పిల్లలను కూడా చూడట్లేదు, పెంపుడు కుక్కలను కూడా చూడట్లేదు, భయపడిపోతున్నారు. జరిగినటువంటి విషయం ఇది, రైట్? అంటే కోతులు ఫ్యాక్షనిస్టులు అనుకోవాలా? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నామండి, మనం స్నేహితులం, ఒక 10 మంది ఉన్నాం. మనం ఎక్కడికో సరదాగా వెళ్తున్నాం. ఏ గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో ఎవడో ఇష్టం వచ్చినట్టు వాగి గొడవకు వచ్చారు. ఎవడో మన స్నేహితుడు ఒకటి సర్ది చెప్పడానికి వెళ్తుంటే వాడిని లాక్కి కొట్టి గాయాల పాలు చేస్తే ఊరుకుంటామా? స్నేహితుడి మీద చెయ్యేస్తే ఊరుకుంటామా? లేదు మన కుటుంబంతో వెళ్తున్నామండి, అమ్మ నాన్న తల్లి చెల్లి అందరితోటి కలిసి వెళ్తున్నామండి, ఎవడో ఒక కామెంట్ చేశాడు, వదిలేస్తామా? సావ చదువు కొట్టమా? అంటే ఫ్యాక్షనిస్ట్ అయిపోతామా? నేను కూడా కొట్టా ఒక ఇద్దరిని, తప్పు చేసినందుకు ఆ క్షణం ఉన్నటువంటి ఆవేశంలో నేను కొట్టా, చంపేలా, అన్యాయాన్ని ఎదిరించా. నేను ఫ్యాక్షనిస్ట్ అయిపోతాను? పైగా అదేదో రాయలసీమ వాళ్ళకి మాత్రమే అదంతా ఉంది, కోస్టల్ ఏరియా వాళ్ళకి అదేమీ లేదు, వాళ్ళు కేవలం కాల్ చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసా మా వాడు అని చెప్తారు, వాళ్ళు కాదు అంటే కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కించపరచడం, ప్రాంతీయ అభిమానాన్ని తీసుకురావడం. ఒక నిన్న కులం అయిపోయింది, అందులో కంటిన్యూషనే ఇప్పుడు ప్రాంతీయ అభిమానాన్ని తీసుకురావడం. ఏం తెలుసని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి కోస్టల్ ఆంధ్ర గురించి ఏం తెలుసు? వెళ్ళమనండి, పల్నాడులో అడుగుపెట్టి మాట మాట్లాడమనండి, ఒకసారి దమ్ముంటే మాట్లాడమనండి. ఎస్ నేనంట ఈ మాట. పవన్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా, ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది నీ వాయిస్, నీ మాట తిరగడానికి. ఇగో దిక్కుమాలి ఇలాంటి వాళ్ళని బట్టే. దీనికి మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇటాలియన్ సిసిలియన్ అక్కడి నుంచి వచ్చింది మాఫియా ఇదంతా అంటే ఫ్యాక్షన్ని మాఫియాని ఇది చేస్తున్నాడు. అంటే మేము మాఫియాలరా, మేము డాన్లు, మేము మాకు చెప్పింది మీరు చేయాలి, మేము కూర్చుంటే మీరు వచ్చి మోకాళ్ళ మీద మా చేతులు ముద్దు పెట్టుకొని చేయాలి అని చెయ్యాలనా? ఏం చెప్పాలి వీళ్ళకి? కోస్టల్ ఆంధ్ర ఈయన మాట్లాడేది. రమ్మనండి కోస్తా జిల్లాల్లోకి, గోదావరి జిల్లాల్లోకి రమ్మనండి. ఫ్యాక్షన్ అంటే ఏంటో వీళ్ళు అంటున్నారు కదా, గొడవలకు వెళ్ళడం అంటే ఏంటి, ఎవడు నాయకుడు కార్యకర్త గురించి రావడం, లేదంటే నమ్మిన వాడి గురించి రావడం, అనుచరుడి గురించి రావడం అనేది అక్కడ కూడా చూపిస్తారు. గోదావరికి ఎటకారం ఒకటే కాదు, ఎట తీసేస్తే కారం ఎంత మంట ఉంటుందో అంత ఆవేశం కూడా ఉంటుంది. ఎంత ప్రేమిస్తారో, అంత కోపం తెచ్చుకున్నారంటే అంతకంత ఇస్తారు. ఆలోచన అనేది ఉంటుంది. అలా నేను ఇక్కడ కోస్తాంధ్రకు కానీ, లేదంటే కోస్తా వాళ్ళకి కానీ, రాయలసీమ వాళ్ళకి కానీ ఆ ఆలోచన లేదు అని నేను అనట్లా. ఇగో ఇలాంటి తెగించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. మిగతా వాళ్ళందరూ మన వాళ్ళే అనుకుని ఉంటారు, ఇలాంటి వాళ్ళే బలుపు బాగా ఎక్కువైపోయినటువంటి బ్యాచ్ ఉంటారు కొంతమంది. మాట్లాడమన్నాడు వచ్చి ఇదే మాటలు అక్కడ లండన్ వెళ్ళి మాట్లాడుతున్నాడు ఈయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. అందరూ మళ్ళీ రెడ్ల వీళ్ళ మధ్యలో ఉండి వచ్చి సమాజంలో కూర్చొని మాట్లాడమనండి ఇదే మాట. నేను ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాను రా, మీకు వస్తా వాళ్ళు మీరేం చేసేది, మీరు ఎవడొస్తాడు అసలు మనుషులు వెనకాల, మాట్లాడమనండి వచ్చి. తర్వాత ఇంకేమంటారు, పార్టీకి పోతే ఒక బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ వీటో ఇటలీలో సిసిలీలో ఎవడు చేయమడిగిన ఇస్తుంటుంటాడు, కూర్చుంటాడు, వాళ్ళ ఫియాన్స్ అడుగుతాడు, సార్ ఇది ఆయన అంటే దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్. హీఈస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఇప్పుడు జగనన్న పాపం మారిపోయాడయ్యా, నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ ఉంటే నా కొడకలు 3 రోజులు ఇది నిజం, ఇది నిజం. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది విందామండి. ఇప్పుడు జగనన్న పాపం మారిపోయాడయ్యా, నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ ఉంటే నా కొడకలు 3 రోజులు. జగనన్న పాపం మారిపోయాడయ్యా, నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ అయ్యి ఉంటే ఈ నా కొడుకులకి 3 రోజులు. అంటే ఏం చేస్తారు,
నేను అడుగుతున్న స్ట్రైట్గా, మిస్టర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వు ఇప్పుడు ఇంకా నా దృష్టిలో అయితే నేను ఒక సామాన్య పౌరుణ్ణి, భారతీయ పౌరుణ్ణి, ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, తెలంగాణలో ప్రస్తుతానికి బతుకుతున్నాను. నేను అడుగుతున్నా, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నువ్వు, జగనన్న పాపం మారిపోయాడయ్యా, ఆయన ఫ్యాక్షనిస్ట్ అయ్యి ఉంటే 3 రోజులు ఈ నా కొడుకులందరికీ అంటే ఏ నా కొడుకులకి ఏం చేస్తారు? ఫ్యాక్షనిస్ట్ అంటే లేపేస్తారా? బాంబులతోటా, కత్తులతోటా, లేదంటే కొత్తగా తుపాకులు ఏమైనా తెచ్చా? ఎవడబ్బా రాజ్యం లేపేస్తాం, ఇది చేస్తాం అనడానికి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, చెప్పవయ్యా. ఆన్ విచ్ గ్రౌండ్స్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చావు నువ్వు? ఎందుకంటే నా డబ్బుల్లోంచి నీకు జీతం ఇస్తున్నా. నేను ఒక పౌరుడిగా నేను కట్టే పన్నుల్లోంచి నీకు జీతం వస్తుంది. సో నువ్వు పబ్లిక్ సర్వెంట్వి. సో పబ్లిక్కి సమాధానం చెప్పాలి, రైట్? 3 రోజులు అంట. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్క ఛాన్స్ అని నెత్తి మీద పెట్టి 50 ఏళ్ల పాటు ఒక కుటుంబానికి, ఒక మొత్తం జిల్లా అంతా కూడా ఊడిగం చేసుకుంటూ వచ్చి బానిసలుగా, మరి ఏమనాలి? ఆయన రాబడ్డ గమ్మునుంటే చాలు, చూసుకోడు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఒకసారి పోసారు. వాళ్ళు ఏం చేస్తారు? 6 నెలలు సంవత్సరం 2019 ఎన్నికల్లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం పోసారట. అంటే ఏం చేద్దామని నాకు అర్థం కాంది. మీడియాకి ఇవేం కనిపించమేమో కదా, మీడియాకి, పెద్దలకి, మానవ హక్కుల వాళ్ళకి, మేధావులకి ఇవేం కనిపించవు కదా. అంటే అణగదొక్కేయాలి, అవసరమైతే అడ్డు తొలగించేయాలి అనేటువంటి పంథా ఉన్న వాళ్ళందరూ నాయకులైతే ఏమవుతుంది? సో ఆయన ఒప్పుకోడు. ఒప్పుకునేది ఏంటి? ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం ఏం జరిగిందో. నిన్నటికి నిన్న ఎలక్షన్లో జరిగిన దాడుల్లో ఏ మారణాయుధాలు వాడారు, ఎక్కడెక్కడ పెట్రోల్ బాంబులు దొరికాయి, అన్నీ చూసాం. అంటే వీళ్ళది ప్రత్యేకంగా అంటే రాయలసీమలో ఎంతోమంది మేధావులు ఉన్నారండి, నేను వాళ్ళందరినీ గౌరవించుకుంటాను. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కలవట్లేదా? వాళ్ళు ఎవరో ఏం చేయట్లేదా? ప్రజల కోసం పని చేయట్లేదా వెళ్ళి? ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలట, వైఎస్ఆర్సీపీ అభిమానులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలట. దేనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి? సో సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా ఐఎమ్ అప్పీలింగ్. సో దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పీపుల్ and the Additional Advocate General Sri Ponnavolu Sudhakar Reddy statements, derogatory statements and communal violence creating statements. ఏం చెప్పాలి? జగన్ రెడ్డి అనుకుంటే 3 రోజుల్లో ఈ నా కొడుకుని లేపేస్తాం, విల్ ఎరాడికేట్ ఆల్ ద పీపుల్ in 3 days. I came from a factionist family. A factionist is very great. If we win this time, we need some freedom to kill them. These are the statements, these are the wishes from YSRCP party people, Honorable Supreme Court Chief Justice, High Court Chief Justice and Central Minister Home Affairs. You need to take a quick action on this, and I appeal to the Election Commission of India and State Election Commission to take necessary actions on these people who made all these comments. మిగతా వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా సరే అర్థమయ్యేలా వాళ్ళకి కంప్లైంట్ ఏమైనా ఇచ్చుకుంటే బాగుంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేశా. సో ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరమా కాదా అనేది మీరే చెప్పాలి. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీద చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.